ఈ సంవత్సరం మీరంతా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు. కనీసం పండగ అన్న ఫీలింగ్ కూడా లేదు. బికాస్ పురిటిమాయిలు అంటారు కదా, దాని వల్ల సెలబ్రేషన్స్ లేవు. అందులోనూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాక చాలా నీరసంగా ఉన్నాం. ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఫీలింగ్ లేదు. అసలు పండగ ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందా అన్నట్టు ఉన్నాం అనమాట. నా లైఫ్ లో అయితే ఫస్ట్ టైం ఇలా పండగ కొంచెం కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఇలా డల్ గా ఉంటాం. ఈ సంవత్సరం అయితే నేను సంక్రాంతిని చాలా చాలా మిస్ అయ్యాను. కానీ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ మా పాపతో కలిసి ఇంకా గ్రాండ్ గా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలన్న హోప్ తో ఉన్నాము. పండగ అయిపోయాక మా వీధిలోకి ఇట్లా దేవుడి బండి ఊరేగింపు వచ్చిందనమాట. ఇంకా అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి దేవుడి బండికి నీళ్లు పోసేసి ఇట్లా కొబ్బరికాయ కొట్టి పూజలాగా చేయించుకొని వచ్చారు. మాతో పాటు మా అమ్మ కూడా పండగ అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు. అట్లీస్ట్ ఇట్లా దేవుడి బండి ఊరేగింపుకి కొబ్బరికాయ ఇచ్చైనా కొంచెం సాటిస్ఫై అయ్యింది. విజయవాడ రామవరపాడు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఈ అమ్మవారి దేవుడి బండి ఊరేగింపు చాలా ఫేమస్ అంట. చాలా గ్రాండ్ గా కూడా చేశారు. నేనైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం చూడటం, అది కూడా వీడియోలోనే. నేనైతే దేవుడి బండి దగ్గరికి వెళ్ళలేకపోయాను. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అంతే, ఈ వీడియో